వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బిక్కాజీపల్లిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండారి రమేష్ కి మద్దతుగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. గ్రామంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తేనే గ్రామానికి మరింతగా నిధులు వస్తాయని తెలిపారు. గ్రామంలో కావాల్సిన అన్ని మౌలిక వసతులకు తాను సహకరిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. రెండో విడత మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రెండో విడతలో దుగ్గొండి నల్లవెల్లి, మూడో విడతలో నర్సంపేట, ఖానాపురం, చంద్రబాబుపేట, నెక్కొండ ప్రచారం అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గ్రామాలకు ప్రచారం చేసుకునే నేపథ్యంలో మేము కూడా పోయి ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే పనిచేసేవాడిని ఎన్నుకోండి, మీకు పనిచేయించే వ్యక్తిని మీకు అవకాశం కల్పించామని చెప్పి ప్రజలు మీకు కోరుతాం. ఎందుకంటే ఇంధనమ్మ పాలనలో ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గ్రామ సర్పంచు, గ్రామ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండే ఈ యొక్క పోస్టు. కాబట్టి సర్పంచులందరూ కూడా కొంత సమయం కేటాయించి ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధి ఉండి అర్హులైన వారికి అక్కడ ఉండబడే ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేవారికి చేరవేసే ఆ యొక్క కార్యవర్గాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా మెజార్టీ స్థానాలు ఆ గ్రామాల్లో ప్రజలు మేము బలపరిచిన అభ్యర్థులను విజయం సాధించే కొరకు అనుకూలంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు ఆ విధంగా మేము తిరుగుతూ ఉంటే మద్దతు ఇస్తూ ఉన్నారు. మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఆ విధంగా ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రైతులు కానీ ప్రతిపక్షాలు కానీ